అందరికీ వందనాలు. ఈరోజు దేవుడి గురించి మనం ఒక మంచి మాట నేర్చుకుందాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని చెప్తున్నాడు దేవుడు. మనము దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ కూడా శ్రద్ధగా విని ఆయన బైబిల్ని శ్రద్ధగా వెతికి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే యెడల దేవుడు మనకి ప్రతి విషయంలోనూ తోడై ఉంటానని చెప్తున్నాడు. అంటే మనము ఈ లోకంలో జీవించినంత వరకు కూడా మనం దేవుడి మాటల ప్రకారం జీవించాలి, ఆయన ఆజ్ఞల మాటల ప్రకారం జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా కానీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళేదే కాబట్టి మనము దేవుడు మనకేం చెప్తున్నా